గాంధీ హాస్పిటల్ పై కేటీఆర్ హరీష్ రావు డ్రామాలు బంద్ పెట్టుకోవాలన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. రైతు రుణమాఫీపై హరీష్ రిజైన్ సవాల్ ఏమైందని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కేస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడని, ప్రతిపక్ష హోదా కోసమే కేటీఆర్ హరీష్ కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. విజయ మదర్ డైరీని సర్వనాశనం చేసిందే హరీష్ రావు అని ఫైర్ అయ్యారు బీర్లా ఐలయ్య. మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు. గాంధీ హాస్పిటల్ అంటే యావత్ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వేల మంది పేద ప్రజలు వచ్చి అక్కడ వైద్యం పొంది ఎంతోమంది మెరుగైన వైద్యం చేసుకుంటున్నట్టు సమయంలో గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఇలా గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేస్తున్నాడు. మరి మీరు 10 ఏళ్ళ అధికారంలో గాంధీ హాస్పిటల్ నిర్వీర్యం చేసిరు కాబట్టే ఇవాళ గాంధీ హాస్పిటల్ మళ్ళీ ఏదో ముసరి కన్నీరు కాల్చి సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి నువ్వు కానీ, మీ బావ హరీష్ రావు కానీ, మీ నాయన కేసీఆర్ కానీ ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ను ఏ రకంగా ఉంది, అక్కడ పనితీరు ఏముంది, అక్కడ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందియాలని ఆలోచన సోయి లేని నువ్వు ఇలా గాంధీ హాస్పిటల్ మీద కమిటీ వేస్తున్నాడు. ఆ కమిటీకి కూడా చైర్మన్ ఎవరిని? ఒక దళిత బిడ్డ, ఒక తాటికొండ రాజయ్యను చైర్మన్గా వేసి దాన్ని విజిట్ చేస్తామంటున్నా. అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, అల్జర్ సృష్టించాలి, ఏదో మేము మళ్ళీ లైవ్లో ఉండాలి, బతుకుండాలి అని చెప్పి సచ్చిన శవాలను మీరు కమిటీ వేయడం సిగ్గుచేటు. ఈ డ్రామారావు గారు డ్రామాలు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద కామెంట్లు బంద్ చేసుకొని మీరు మీ సూచనలు సలహాలు, మీ ప్రతిపక్ష హోదా ఇప్పటికీ మీ ప్రతిపక్ష నాయుడో మీకే తెలియదు. కేసీఆర్ ఎట్లాగో అసెంబ్లీకి వస్తలేడు, ప్రజల ముందుకు వస్తలేడు. మరి నువ్వు మీ బావ కొట్లాడుకుంటారు, ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు నేను కావాలని దాంట్లో మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోవాలి, కానీ పేదోడు వైద్యంతో ఆడుకోవద్దు. ఇలాంటి చిల్లర మల్లర డ్రామా కంపెనీ బంద్ చేసుకోవాలని డ్రామారావు